తులారాశి వారికి రోజు కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికంగా ఏర్పడతాయి. ప్రయాణాల్లో కూడా వీరికి ఆటంకాలు ఎదురవుతాయి. కష్టించినా కూడా ఫలితం అంతగా కనిపించదు. భూ సంబంధిత వివాదాలు ఎవరికైతే తులారాశి వారికి అధికంగా ఉన్నాయో అవి ఈరోజు మరింత అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తుల వారికి వ్యాపారంలో పెట్టుబడులు సకాలంలో అందవు. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా అవకాశాలు అందినట్టే అంది చివరిలో చేజారుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. మహిళలు కుటుంబ సమస్యలతోటి సతమతమవుతారు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా వీరికి ఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా వీరికి ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతోటి కూడా వీరికి విభేదాలు అధికమవుతాయి. ఆరోగ్య సమస్యల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఈరోజు గడుస్తుంది. వైద్యులను సంప్రదించడం చాలా మంచిదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చేర్పులు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారులు కూడా గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఈరోజు పరీక్షా కాలంగా చెప్పవచ్చు. కావున జాగ్రత్త వహించాలి. మహిళలకు నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు నూతన పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి కొంత మెరుగ్గా ఉంటుంది. చిన్నాటి స్నేహితులను కూడా ఈరోజు వీరు కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు. శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా శుభకార్యాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం కానీ ఈరోజు వీరు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ధనురాశి వారికి ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు తీరే అవకాశం ఉంది. కానీ అటువైపు కొంత ప్రయత్నం చేయడం చాలా మంచిది. నిరుద్యోగులకు భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందుకు దూసుకువెళ్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం అందవచ్చు. రాజకీయ సాంకేతిక వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు కూడా ఒడిదుడుకులు తొలగుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు గౌరవ పురస్కారాలు, మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు గందరగోళంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి కొన్ని విషయాల్లో వీరు ఒత్తిడి కూడా ఎదుర్కొంటారు. భూ సంబంధిత వివాదాలు చికాకుపరుస్తాయి. కుటుంబ సభ్యులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి వైరం ఏర్పడుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం తప్పదు. రాజకీయ వైద్య రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రోజు సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సంఖ్యాశాస్త్రరీత్యా ఎఫ్ మరియు జి అని ఆంగ్ల అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయి వారి యొక్క గుణగణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎఫ్ అనే ఆంగ్ల అక్షరంతో మన వారి పేర్లు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే కొంతమంది పేర్లు ఫెర్నాండెస్, ఫాతిమా అని కానీ ఈ విధంగా ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి దీని గురించి క్లుప్తంగా చెప్తూ జి అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే వారి గురించి మనం విశదీకరించుకుందాం. ఎఫ్ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో ప్రధానంగా వారు ఏంటంటే సత్యవంతులుగా, విశ్వాసపాత్రులుగా, ఇచ్చిన మాటకు నిలబడే వ్యక్తులుగా వీరి గురించి ఒక్క మాట చెప్పవచ్చు. కుటుంబ నిర్వహణ కూడా వీరు చక్కగా చేస్తారు. కుటుంబ నిర్వహణ మనందరం కూడా వీరి నుండి నేర్చుకోవాల్సి వస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు జి అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో అంటే ఉదాహరణ చెప్పంటే గణేష్, గణపతి, గౌరీ, గాయత్రి ఈ విధంగా వీరి యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జి అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో ప్రధానంగా వారికి సంయమనం అంటాం కదా, అది చాలా అధికంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి స్వభావం కూడా చాలా వరకు కూడా సాత్వికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఎదుటి వ్యక్తుల్ని మాటలతోటి కానీ చేతలతోటి కానీ నొప్పించే స్వభావం వీరికి చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిదీ కూడా దూరాలోచన చేసే అలవాటు కూడా వీరికి ఉంటుంది. ఏదైనా మనం ఒక మాట మాట్లాడాలి, ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ఏంటంటే వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటాం మనలో చాలామంది. కానీ ఈ జి అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు ఏంటంటే దూరాలోచన అధికంగా చేస్తుంటారని చెప్పొచ్చు. ఇవాళ నేను ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాను, దీనికి సంబంధించి ఒక 10 సంవత్సరాల తర్వాత నాకు ఎంత లాభం వస్తుంది అన్న వైపు ఈ విధంగా ఉదాహరణ
వాస్తవాన్ని చెప్పాలంటే వారి ఆలోచన విధానం అధికంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా విశిష్టమైనటువంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తులుగా వీరి గురించి చెప్పవచ్చు. సంఘానికి హాని చేయడం, కుటుంబ సభ్యులకు హాని చేయడం, ఇబ్బంది కలిగించడం, భార్యాభర్తలకు ఇబ్బంది కలిగించడం ఎట్టి పరిస్థితిలో కూడా వీరు చేయరు. కావాలంటే ఆ ఇబ్బందితో నేను పడతాను, ఆ ఇబ్బందితో ఆ కష్టం మీద నేను అనుభవిస్తాను అన్న వైపుగా వీరి ఆలోచన విధానం కానీ వీరి యొక్క మాట తీరుగానే ఉంటుంది తప్పితే ఎదుటి వ్యక్తులను నిందించడం, ఆ కారణంగా ఎదుటి వ్యక్తులతోటి గొడవ పెట్టుకోవడం వీరు ఏమాత్రం కూడా చేయరని చెప్పవచ్చు. ఒక విశిష్టమైనటువంటి ఆకర్షణ కూడా వీరి మాట తీరులో కానీ లేకపోతే వీరి హావభావాల్లో కానీ అధికంగా ఉంటుంది. వీరి వస్త్రధారణ కూడా అందరికీ కూడా కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే గౌరవాన్ని కలిగించేటువంటి వస్త్రధారణ అంటేనే వీరు ఎక్కువగా కూడా ఇష్టపడుతుంటారని చెప్పొచ్చు. అదేవిధంగా వీరి యొక్క సంభాషణ చాతుర్యం ఏదైతే ఉందో అది ఇతరులను ఇట్టే కట్టిపడేస్తుందని చెప్పవచ్చు. అంటే వీరు మాట్లాడే మాటలు చాలా తక్కువగా మాట్లాడినప్పటికీ కూడా ఆ మాటలకు ఎదుటి వ్యక్తులకు ఏదైతే చెప్పాలి అని చెప్పి అనుకుంటామో, అంటే మనం ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలంటే చాలామంది ఏది ఎక్కడెక్కడో ప్రారంభం చేసి ఎక్కడో ముగిస్తుంటారు. అలా కాకుండా కొంతమంది వ్యక్తులు సూచిగా నిర్భయంగా చెప్తుంటారు. అదేవిధంగా ఈ జీ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు కూడా ఏంటంటే మాటలతోటి ఎదుటి వ్యక్తులను ఆకట్టుకుంటారు. చెప్పాలి అని చెప్పి అనుకున్న దాన్ని సాగదీయకుండా విరగ్గొట్టకుండా స్ట్రైట్గా చెప్పగలుగుతారు. చాలా క్లుప్తంగా కూడా చెప్పగలుగుతారు. ఆ చెప్పేది ఎదుటి వ్యక్తులు మనసుల్లోకి లోతుగా వెళ్ళిపోయి వారు అర్థం చేసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. దీని ప్రభావం వల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తులు వీరిని ఎక్కువగా ఇష్టపడతారు. ప్రధానంగా ఈ జీ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు సిద్ధాంతాలకు, కర్తవ్యానికి, బాధ్యతలకు అధికంగా విలువనిస్తారు, ప్రాధాన్యతనిస్తారు, దాన్ని పాటిస్తారు. 10 మంది కూడా పాటించాలని చెప్పి కూడా కోరుకుంటారు. ప్రజలను, కుటుంబ సభ్యులని, బంధుమిత్రులను ఇట్టే ఆకట్టుకునేటువంటి విశేషమైనటువంటి ఆకర్షణ శక్తి అంటాం కదా, అది కూడా వీరికి అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరిని బాగా ద్వేషించేవారు, శత్రువులు ఎవరైనా ఉంటే కూడా చివరకు శత్రువులు కూడా వీరి దగ్గరకు వచ్చి వీరితోటి స్నేహం చేసే ప్రయత్నం కూడా చేసి, ఆ రోజు మేము మీ పట్ల తప్పుగా వ్యవహరించాము, పొరపాటు చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి శత్రువులు కూడా వీరితోటి రాజీ మార్గానికి రావడం కూడా అధికంగా చూడవచ్చు. అంటే శత్రువుని వీరు ఎట్టి పరిస్థితులు కూడా భయభ్రాంతులకు గురి చేయరని చెప్పవచ్చు. శత్రుత్వం ఏదైనా మనకి ఏదైనా గొడవలు అవి ఉన్నప్పుడు కూడా వీరు చెప్పాలి అని చెప్పి అనుకుని ఇందాక చెప్పాం కదా, క్లుప్తంగా ముక్కుసూటిగా చెప్తారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత శత్రువులు సైతం వీరిని అర్థం చేసుకుంటారు. ఓ, ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, నిజాయితీ కలిగిన వ్యక్తి, నేను అనవసరంగా ఈ వ్యక్తితోటి శత్రుత్వాన్ని పెంచుకున్నాను, ఇది నాకు ఏమాత్రం కూడా మంచిది కాదు అని చెప్పి ఆలోచించేసి వీరేం చేశారంటే శత్రువులు కూడా వీరి కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసుకునేటువంటి నేర్పు, ఓర్పు, తెలివితేటలు అన్నీ వీరికి ఉంటాయని చెప్పవచ్చు. కానీ ఎవరి మీద వీరికున్న అధికారాన్ని కానీ వీరికున్నటువంటి పెత్తనాన్ని కానీ చలాయించే ప్రయత్నం చేయరు. సాధ్యమైనంత వరకు కూడా మాటలతోటి ఎదుటి వ్యక్తుల్ని లొంగ తీసుకుంటారు. అదేవిధంగా ఆడంబరాలకు కూడా చాలా దూరంగా ఉంటారు. అంటే వీరి దగ్గర 100 రూపాయలు ఉంటే కూడా జోబుల్లో 10 రూపాయలు ఉన్న వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తారు అదేవిధంగా వీరు ప్రవర్తిస్తుంటారు. నా దగ్గర డబ్బు ఉంది కదా, పదవి ఉంది కదా అని చెప్పేసి చాలామంది వ్యక్తులు చూస్తుంటే, అంటే పదవి, డబ్బు ఉండవచ్చు, గొప్ప గొప్ప ఆడంబరాలకు పోయే దెబ్బతినడం చూడవచ్చు. కానీ ఈ జీనే ఆంగ్ల అక్షరంతో పేరు ఎవరిదైతే ప్రారంభమవుతుందో అటువంటి వారికి చూస్తే వారి దగ్గర 100 రూపాయలు ఉంటే కూడా వారు 10 రూపాయలు ఉన్న వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా వీరు ప్రవర్తిస్తుంటారని చెప్పవచ్చు. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఇందాక చెప్పినట్టుగా లోతుగా అధ్యయనం చేసి ఖర్చు పెడతారని చెప్పవచ్చు. అంటే ఇష్టానుసారం ఖర్చు చేయకుండా ఎక్కడ అవసరం అని చెప్పి అనుకుంటారో అక్కడ 100 రూపాయలు అధికంగా కూడా ఖర్చు చేస్తారు. ఎక్కడ అవసరం లేదు అని చెప్పి భావిస్తారో అక్కడ 1 రూపాయి కూడా వారి జోబు నుంచి తీయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరని చెప్పవచ్చు. ఇతరులు ఏదైనా రహస్యాలు కానీ కుటుంబ సమస్యలు కానీ వీరితో పంచుకుంటే వాటిని వీరు వారి హృదయంలోనే దాచుకుంటారు. అవసరమని చెప్పి అనుకున్నప్పుడు ఇష్టపడ్డ వ్యక్తుల కోసం కానీ కుటుంబ సభ్యుల కోసం కానీ ప్రాణాల సైతం ఇవ్వడానికి వీరు ఏమాత్రం కూడా ఆలోచన చేయరని చెప్పవచ్చు. కాకపోతే వీరి యొక్క ఫ్రెండ్షిప్స్ కానీ రిలేషన్షిప్స్ అంటాం కదా, ఏవన్నా కానీ చాలా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కానీ ఎవరితో అయితే స్నేహితుత్వం కానీ బంధుత్వం కానీ అధికంగా ఉంటారో వారితో జీవితాంతం కూడా అదే విధంగా ఉంటారు. కానీ వీరిని సమాజంలో ఇష్టపడే వారి సంఖ్య, ప్రేమించే వారి సంఖ్య నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా సంఖ్యాశాస్త్ర రీత్యా హెచ్ అనే ఆంగ్ల నామాక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, అంటే ఉదాహరణ చెప్పంటే హరి, హరిణి, హిమని, హిమజ, ఈ విధంగా వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలు బలహీనతలు ఏంటి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా సప్తమి తిథి ఉన్న రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అన్న అంశాలు.